ఇది నిజమా కల నిజమా గిల్లుతున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా. ఇంకా ఫీల్తో పాడుంటే బాగుండేదేమో. అట్లా అనిపించిందా మీకు? ఇకపై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీ సీఖోనా. ఈ వేళలో పాట ఉంది కదా, చాలా బాగుంటుంది పాట, అది పాడగలరా? ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో జుమ్మంది నాదం సయ్యంది పాదం ననూగింది వేళ. వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ అవిద్ హుసేన్. సో అన్ని వేరియంట్స్ని కూడా వ్యూవర్స్కి పరిచయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజైతే మనతో పాడుతా తీయకలో సెమీఫైనలిస్ట్, అలాగే బోల్ బేబీ బోల్లో పాడినటువంటి సింగర్ శ్రీ వైష్ణవి ఉన్నారు. సరదాగా కాసేపు శ్రీ వైష్ణవితో ముచ్చటిద్దాం. ఇది అంటే సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. సో శ్రీ వైష్ణవి, వెల్కమ్ టు స్టూడియో. సో శ్రీ వైష్ణవి సెమీఫైనల్లో పాడుతా తీయగలు పాడినటువంటి పాట గురించి ఒక్క పాట ఫస్ట్ స్టార్టింగ్ చరణంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏ బాబు ఏంటి సంగతి, సబ్ ఠీక్ తో హై నా, నేను చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా, మనసారా సున్లు నా, మనసుంటే సంఝోనా. ఇకపై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీ సీఖోనా. నా 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 నా. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగా పాడారు. సో శ్రీ వైష్ణవి, అసలు ఈ పాటలు పాడాలి అనేటువంటి ఆలోచన కానీ పాటలు పాడాలి అనేటువంటి థాట్ అసలు ఎప్పుడు వచ్చింది? నేను నా చిన్న వయసులో, నాకు 5 years ఉన్నప్పుడు నన్ను మ్యూజిక్లో చేర్చారు. అంటే బలవంతంగా చేర్చేసారా లేకపోతే? బలవంతంగా అప్పుడు ఏం తెలీదు. ఓకే, నాన్న ఇంట్రెస్ట్, అమ్మ ఇంట్రెస్ట్? లేదు, మెయిన్గా మా మేనత్త ఇంట్రెస్ట్. ఓకే. వాళ్ళ బాబు ఈదర్ లోకేశ్వర్ ఇప్పుడు మూవీస్లో కూడా పాడుతున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్తో నేను చిన్నప్పుడు ఏవో పాటలు పాడుతూ ఉంటే, సీరియల్ సాంగ్స్ అవి పాడుతూ ఉంటే విని తినకు వస్తుంది సంగీతం అని చెప్పి చిన్నప్పుడే అట్లా హమ్మింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, మీ గాత్రం మీ మేనత్తుకి బాగా నచ్చింది. ఓకే, అట్లా చేర్చారనమాట. అప్పటి నుంచి కంటిన్యూస్గా నాన్న వాళ్ళు, అత్త చాలా సంవత్సరాలు అత్తే తీసుకెళ్లారు నన్ను సంగీతానికి. అంతా ప్రాక్టీస్ అంతా చేయించేవారు నాన్న. ఇంకా అట్లా మెల్లగా సింగర్గా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు గాత్రంలో తీసుకుంటే మనకు సింగర్గా ఏం చదువుకున్నారు? గాత్రం విషయానికి వస్తే జనరల్గా ఏం చదువు, అకాడమిక్ ఏంటి? అకాడమిక్స్ అయితే నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను. ఓకే. గాత్రంలో అయితే ఎంఏ కంప్లీట్ అయింది. గాత్రంలో. ఓకే. ఇప్పుడు నా ఓటి వాడు పాట పాడాలి అనేటువంటి చిన్న ఆసక్తి ఉందనుకోండి, ఈ వయసులో పోయి మనం మ్యూజిక్ కాలేజీలో కూర్చుంటే నేర్పిస్తారా? తప్పకుండా నేర్పిస్తారు. ఓకే, దాని తర్వాత మీ కెరీర్ని ఏ విధంగా మలుచుకున్నారు మీరు? అంటే నేను స్టేజ్ షోస్ ఇవ్వడం, స్టార్టింగ్ అన్నీ చిన్న చిన్న కాంపిటీషన్స్ నుంచి పాడుతూ, నాకు 9 years ఉన్నప్పటి నుంచి నేను కచేరీలలో అట్లా, నెల్లూరులో ముఖ్యంగా త్యాగరాజ స్మరణోత్సవాలు జరుగుతాయి, ఎవ్రీ ఇయర్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం. అలాగే మన టౌన్ హాల్లో జరిగే కాంపిటీషన్స్ ఏవైనా మా నాన్నగారు తీసుకెళ్ళేవారు. అట్లా కాంపిటీషన్స్లో పాడడం విని నేర్చుకొని పాడడం. సినిమా సాంగ్స్ అయితే, క్లాసికల్ అయితే మా గురువుగారు శ్రీమతి జె బాలార్క గారు. ఓకే, సో బాలార్క గారి శిష్యురాలు. ఓకే, సో వాగ్దేవి కూడా బాలార్క గారి శిష్యురాలే కదా? అవును.
సో ఇద్దరు వెళ్ళారు పాడుతా తీయగాకి. మీరు ముందు వెళ్ళారా, వాగ్దేవి ముందు వెళ్ళారా? నేను ముందు వెళ్ళాను. మీరు ముందు వెళ్ళారు, ఓకే. తర్వాత వాగ్దేవి వెళ్ళారు. తర్వాత సో వాగ్దేవి గురించి ఏదైనా 2 మాటలు చెప్పమంటే? మంచి టాలెంటెడ్, మంచిగా నేర్చుకుంటుంది, బాగా పాడుతుంది. సో బోల్ బేబీ బోల్లో కూడా వెళ్ళారు కదా మీరు, అక్కడ కూడా మూవీ సాంగ్స్. అంతే అండి. ఓకే, అక్కడ పాడినటువంటి పాటల్లో ఏదైనా ఒక పాట అంటే సరదాగా, పాటలతో పాటు మాటలు. ఓకే. మాతే మలయ ధ్వజ పాండ్య సంజాతే, మాతే మలయ ధ్వజ పాండ్య సంజాతే, మాతంగ వదన గుహ మాతే మలయ ధ్వజ పాండ్య సంజాతే, మాతంగ వదన గుహ శాతోదరి శంకరీ, శాతోదరి శంకరి చాముండేశ్వరి చంద్రకళాధరి తాయ గౌరీ మాదే. ఇప్పుడు కర్ణాటక సంగీతం ఇలా ఉంటాయి కదా, సో ఇది ఏ సంగీతం అంటారు? కర్ణాటక సంగీతం. కర్ణాటక సంగీతం ఇది. ఓకే, ఇది నేను ఫైనల్స్లో పాడిన పాట. ఫైనల్స్లో పాడారు. ఫైనల్స్ దాకా వెళ్ళారు బోల్ బేబీ బోల్లో. ఫైనల్స్ సెకండ్ ప్లేస్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్, కంగ్రాట్స్. అలాగే ఎంఏ తర్వాత ఏం చేశారు? ఎంఏ ప్రస్తుతానికి చేశాను. ఇప్పుడు ఎక్కడో టీచర్గా పనిచేస్తున్నారని? ఇప్పుడు నెల్లూరులోనే గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్, డాక్టర్ ఎస్పీబి గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో గాయక అసిస్టెంట్గా చేస్తున్నాను. ఓకే, సో పాడుతా తీయగారు మరి మన గాన గంధర్వుడు ఎస్పి బాలు గారితో ఆయన సమక్షంలో పాడటం అంటే అది ఒక డ్రీమ్ అనమాట అందరికీ కూడా. సో అటువంటి డ్రీమ్ నిజమైనటువంటి వేళ తొలిసారి బాలు గారిని చూసినప్పుడు మీ ఫీలింగ్? ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది, ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటూ ఆయన ఎదురుగా నిల్చొని పాడడమే అసలు చాలా ఒక డ్రీమ్ కమ్స్ ట్రూ అని. ఓకే, నిజమైనటువంటి వేళ బాలు గారి నుంచి మీరు నేర్చుకున్నది, లేదా బాలు గారు మీ గాత్రాన్ని చూసి ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉండేది? సార్ నాకు ఎప్పుడు రిహార్సల్స్లో కానీ, ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ కలిసి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానీ, ఏది తప్పు ఏది కరెక్ట్ అని చెప్పడం. ఏం నేర్చుకున్నాము అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, వయసుతో సంబంధం లేదు. అది పెద్దవాళ్ళైనా చిన్న చిన్న పిల్లలైనా అదే సేమ్ ఫ్రెండ్షిప్ దీన్ని మెయింటైన్ చేస్తారు సార్. అది నేను నేర్చుకున్న. సింగర్స్తో అందరితో బాగా హ్యాపీగా మాట్లాడుతూ అలా చాలా జోవియల్గా ఉంటారు. అసలు బాలు గారు మనం మామూలుగా మనం ఎట్లా బాలు గారు లెజెండ్ కదా, అట్లా ఉండదన్నమాట. ఆయన దగ్గర ఉన్నప్పుడు అసలు మనతో పాటే రోజు ఉంటున్న వాళ్ళతో ఉన్నట్టే ఉంటుంది. అంత జోవియల్గా ఫ్రీగానే ఉంటారు. బాలు గారితో మీ పరిచయంలో బాలు గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ చెప్పినటువంటి మాట ఏమైనా గుర్తుందా? ఎన్నో చెప్పారండి అట్లా చాలా. అయితే నాకు బాగా గుర్తుండిపోయినది, నేను మైసూర్లో ఎపిసోడ్ జరిగింది, ఉగాది శ్రీరామనవమి ఎపిసోడ్స్ 2 జరిగాయి. ఆ టైంలో వచ్చిన కామెంట్స్ నాకు చాలా బాగా గుర్తుండిపోయాయి అన్నమాట. అక్కడ మైసూర్ స్వామీజీ ఆయన ఎదురుగా ఉండి పాడి ఆయన కన్నీళ్ళు వచ్చేటట్టు పాడాము అమ్మ అని చెప్పి, ఇంత బాగా ఇంత పర్ఫెక్ట్గా పాడేస్తే ఎట్లా, మేమేం చేయాలి అన్నట్టు అన్నారు. ఒకసారి ఆ కన్నీళ్ళు వచ్చేటువంటి పాట మా కోసం. తప్పకుండా. నీ దయరాదా రామనీ దయరాదా, నీ దయరాదా, నీ దయరాదా రామా, కాదని వారెవరు, కాదని వారెవరు, కళ్యాణ
రామా. సో చాలా చక్కగా పాడారు. మీ ఫేవరెట్ సింగర్? ఎస్పి బాలు గారు, చిత్ర గారు. చిత్ర గారి గాత్రం నిజంగా ఇంకా చెప్పడానికి మాటలు లేవు. మీరు చిత్ర గారి పాటలో మీకు ఇష్టమైనటువంటి పాట, మూవీ సాంగ్స్? నాకు అన్నీ ఇష్టమే. కన్నానులే కలే కలే. ఒకసారి. శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలుగింది నీలో, తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో, ఎంత మై మరపో ఇన్ని ఊహల్లో తెల్లారి రేయల్లే ఎడబాటనుకో, ఎర్ర మల్లెల్లో తేనీరు కన్నీరే, ఇది నిజమా కల నిజమా, గెలుతున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా, కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే, అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో, వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో. పాట ఎంత బాగుంటుందో, అంత చక్కగా పాడారు. సో ఆ పాటకు నిజంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కల కలిస్తే అసలు ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది. నిజంగా చాలా అద్భుతంగా పాడారు మీరు. సో చిత్ర గారితో ఎప్పుడన్నా కలవడం జరిగిందా? ప్రముఖులతో ఎవరెవరితో మాట్లాడడం జరిగింది, సింగర్స్తో? చిత్ర గారిని కలిశాను ఒకసారి. ఓకే. జానకి గారు, సుశీల గారు, వీళ్ళని ఒకసారి కలిశాను. మీ గాత్రం చాలా బాగుంది కదా, మరి మీ గాత్రానికి సంబంధించి వాళ్ళ నుంచి అందినటువంటి బెస్ట్ కామెంట్? వారు, నేను జస్ట్ కలిసానంతే, వారు నా గాత్రం వినడం అనేది జరగలేదు. ఓకే. అంటే సాధారణంగా చెప్తూ ఉంటారు, ఒక మంచి గాత్రం ఉంటే ఆ గాత్రాన్ని అంటే సాటి సింగర్స్ కొంతమంది పైకి రానివ్వరు అని అంటూ ఉంటారు. సో నిజమైన కాంపిటీషన్లో మనకి ఎక్కడ కాంపిటీషన్, ఇప్పుడు మీ పోటీ వాళ్ళు అద్భుతంగా ఉంది గాత్రం, సో ఈ గళం బయటికి వెళ్తే మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని కొంతమంది సినీ ఇండస్ట్రీలో పైకి రానివ్వరు సింగర్స్ అని అంటుంటారు. వాస్తవమేనా? దీంట్లో వాస్తవం ఉందా? ఉండొచ్చా? ఉండొచ్చేమో, కానీ నాకైతే ఎప్పుడు అట్లా అనిపించలేదు. టాలెంట్ ఉంది అంటే ఖచ్చితంగా మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామో దాన్ని బట్టి అది పైకి వస్తాం అంతే. ఓకే. ఎప్పుడన్నా స్టేజ్ మీద పాట పాడాలి అనే పాటకు వెళ్ళినప్పుడు లిరిక్స్ మర్చిపోయినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయా? ఏం చేశారు అప్పుడు? చిన్నప్పుడు ఒకసారి టౌన్ హాల్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు నేను లిరిక్స్ మర్చిపోయాను. నాకు టెన్షన్ వచ్చినప్పుడు నేను ముఖ్యంగా ఆలోచించింది మా నాన్నగారు ఏమంటారో అని చెప్పి, అంతే అంతే, ఏం అనలేదు, కానీ అదొక భయం వచ్చేసింది. మైక్ తీసుకున్నారు, లిరిక్స్ మర్చిపోయారు, ఇంకా ఏమనలేదా వాళ్ళు? మళ్ళీ తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి డైరీ తీసుకొని ఒకసారి మర్చిపోతే ఇంకా అది మళ్ళీ గుర్తురాలేదు ఆ రోజు నాకు. అంతే, ఇంక వచ్చేసాను అంతే. ఇది ఓకే. మరి పాడుతా తీగలో మీకు మెమరబుల్ ఇన్సిడెంట్స్ మీతో కానీ, అంటే కో స్టార్స్తో, కో సింగర్స్తో కానీ, లేకపోతే పెద్దలు జడ్జిలు వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ? బెస్ట్ పర్ఫార్మర్ వచ్చింది, దానికి బాలు గారు ఇచ్చిన కామెంట్స్ మెమరబుల్ నాకు. అంటే నేను పాడింది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుంచి అమ్మ అని కొత్తగా అని అది పాడాను. అప్పుడు నువ్వు అయిపోయిన తర్వాత పాట పాడేసిన తర్వాత చాలా బాగా పాడావమ్మా అని చెప్పి ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ పాడు అని అన్నారు. నేను మళ్ళీ అమ్మ అని స్టార్ట్ అవుతుంది, అది పాడితే చాలు మీ అమ్మ లేచి వచ్చేస్తుంది, అంత బాగా బ్యూటిఫుల్గా పాడారు పాడావు అని అన్నారు.
సో ఆ పాట ఇప్పుడు అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వని నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలి అమ్మా నన్ను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వని. ఓ చాలా బాగా పాడారు. ఎప్పుడైనా పాట పాడుతూ ఉన్నారు మధ్యలో గాత్రం ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయా? అటువంటివి జరుగుతూ ఉంటాయా సింగర్స్కి? సో ఆ గాత్రాన్ని మెరుగుపరుచుకోవడానికి కానీ అలా కంటిన్యూ చేసుకోవడానికి కానీ ప్రత్యేకమైన సీక్రెట్స్ ఏమైనా ఉంటాయా, టిప్స్ ఉంటాయా? అలాంటి ఇబ్బందులు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఓకే. కొన్నిసార్లు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఏం ఇబ్బంది అవుతుందో అని. ఓకే. కొన్నిసార్లు అంటే లైక్ ఇప్పుడు బాగా కోల్డ్గా ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు సామాన్యంగా జరుగుతాయి, అది తెలిసిన కొన్ని మాత్రం వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. సో వాటిని కొన్నిటిని ఏం చేయలేమండి. ఆన్ స్టేజ్ జరిగినప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు అంటే గాత్రానికి రేపు ఉదయం కచేరీ ఉండగా ఈరోజు ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఉన్నాయా? ఉంటాయి. ఏం చేస్తారు అప్పుడు? గొంతు జాగ్రత్తగా చూసుకోవడం అంటే రోజు హాట్ వాటర్ తాగడం, తేనె తీసుకోవడం, డైలీ హాట్ వాటర్లో తేనె తీసుకోవడం. ఓకే. అట్లాంటి ఇబ్బంది ఆగిపోవడం అట్లాంటివి ఉంటే గొంతు ఫ్రీగా ఓపెన్ అవ్వడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే. అవి చేయడం, వోకల్ ఎక్సర్సైజెస్ అవి చేస్తూ రెగ్యులర్గా చేస్తూ ఉంటే అప్పుడు ఆ ఇబ్బందులన్నీ చిన్నగా పోతాయి అన్నమాట. అవునా? ఓకే. నేను న్యూస్ రీడర్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ మానేశాను, కూల్ డ్రింక్స్ మానేశాను. ఎక్కడ కూలింగ్ వాటర్ కానీ ఇవన్నీ తాగితే ఎక్కడ వాయిస్కి ఇబ్బంది వస్తుందని. మీరు అటువంటి ఏమైనా మానేసిన సందర్భాలు ఉన్నాయా? లేదంటే ఐస్ క్రీమ్ దొరికితే చాలా బాగా నిజానికి కూల్ డ్రింక్స్కి చాలా దూరం, నాకు తక్కువని పడదు, వెంటనే చాలా మందికి పడదు. ఐస్ క్రీమ్స్ అట్లా ఏం లేదు, వచ్చిన ఆపేదేం లేదు, అది తినడం వేడి నీళ్ళు తాగడం అంతే. తిన్న తర్వాత వేడి నీళ్ళు కాసేపు తర్వాత సెట్ అయిపోతుంది. ఓకే. ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఆన్ స్క్రీన్లో ఎక్కడైనా ఎవరి కామెంట్స్ వల్ల ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా? అట్లేం లేదండి. అంటే పాడుతుంది అమ్మాయి కంటే నేను బాగా పాడుతానులే అట్లా లేదు, అట్లేం ఎవరైనా చెప్తారా అట్లా? ఉంది కదా? లేదండి, లేదు. చెప్పలేదు. కాంపిటీషన్ ఉంటుంది, హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. రకరకాలు ఉంటాయి. నాకంటే బాగా పాడే వాళ్ళు ఉండకుండా ఉండరు కదా, ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంతే. ఫైనల్ కూడా పెట్టారు. సో సెమీఫైనల్కి వెళ్ళినప్పుడు కానీ ఫైనల్కి వెళ్ళినప్పుడు కానీ మీ పరిస్థితి ఏంటంటే టెన్షన్ ఎలా ఓవర్కమ్ చేశారు? టెన్షన్ ఉంటుంది. పాట స్టార్ట్ చేసినంతసేపే పాడుతున్నప్పుడు ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతే ఏం టెన్షన్ ఉండదు. మిగతా పరిసరాల గురించి సంబంధం లేదు. ఓకే. టోటల్ ఇన్వాల్వ్ అయి పాడడమే చేయాల్సింది. అది ట్రై చేస్తే ఏముండదు. ముందంతా టెన్షన్ ఉంటుంది స్టార్ట్ చేసేవారు. ఫస్ట్ టైం స్టేజ్ మీద ఎప్పుడు పాడారు? ఫస్ట్ టైం నేను ఎలాంటి టెన్షన్ పడ్డారు? అయిపోయిన తర్వాత అప్రిషియేషన్ ఎలా ఉంది? గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా అంతేనా? నాకు 9 years ఉన్నప్పుడు నేను ఫస్ట్ త్యాగరాజ స్వామి ఉత్సవాల్లో పాడాను. అవునా? ఓకే. ఓకే. అప్పుడు చాలా టెన్షన్ ఉండింది. అందులో అంతకు ముందు నుంచే పాడుతున్నా, మామూలు కీర్తనలు వరకు పాడేవాళ్ళు. తర్వాత అప్పుడు ఫస్ట్ టైం మనోధర్మం పాడడం చేశాను అనమాట. సో మనోధర్మం అంటే రాగాలాపన, స్వరకల్పన,
ఒక కృతికి రాగాలాపన స్వరకల్పన అవి ఉంటాయి. అవి పాడేటప్పుడే టెన్షన్ అనమాట. సో బాగా టెన్షన్ వచ్చింది, బాగానే పాడాను. తర్వాత వచ్చిన కాంప్లిమెంట్స్ మంచిగా వచ్చాయి. శ్రీ వైష్ణవి, మీరు సింగర్గా ఉన్నారు కదా, సో ఎవరైనా సాధారణంగా ఒక పిల్లవాడు సింగర్ కావాలి అనుకోండి, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అతను సింగర్ అయ్యేటువంటి అవకాశం ఉంది? అంటే ఈ హెల్తీ కాంపిటీషన్ని తట్టుకొని సింగర్ కావాలంటే, పరిపూర్ణ సింగర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? డిపెండ్స్ అండి. ఇప్పుడు కోర్స్ వైజ్ చూసుకుంటే కర్ణాటిక్ మ్యూజిక్లో 4 yearsకి సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది ఫస్ట్ ఈక్వల్ టు 10th. అప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి నేను ఇందాక చెప్పిన మనోధర్మం మీద ఒక నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వచ్చేసి ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు డెవలప్ చేసుకునే దాన్ని బట్టి తర్వాత 2 yearsకి డిప్లొమా ఉంటుంది. అప్పటికి ఇంకా టోటల్గా ఎలా మనోధర్మాన్ని చేయాలి అనేది వచ్చేసి ఉంటుంది. అదే 4+2 6 అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఎంఏ అన్నారు కదా మీరు, సో ఎంఏ దాకా రావాలంటే ఇంకా ఎన్ని ఇయర్స్ చదవాల్సి ఉంటుంది? ఇంకా 2 years, అంటే టోటల్ 8 yearsకి ఎంఏ వచ్చేస్తుంది. 8 years కంటిన్యూస్ ఇది అనమాట. కోర్స్ వైజ్ అయితే అయిపోయిన తర్వాత సింగర్స్గా ప్రయత్నం చేసుకోవచ్చు ఎక్కడన్నా. సరే, చాలా మంది సింగర్స్ ఈ మధ్యలోనే చేసుకోవచ్చు. మనం ఇప్పుడు నేను సైమల్టేనియస్గా సంగీతం నేర్చుకుంటూ సినిమా సాంగ్స్ విని నేర్చుకుంటూ పాడుతా తీగలోనూ పాడాను, కాన్సర్ట్స్లోనూ ఇచ్చాను. అట్లా 2 చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కచేరీలు చేసేటువంటి సింగర్ మూవీకి వెళ్ళి పాటలు పాడాలంటే ఇబ్బందా? మూవీస్లో పాడేటువంటి సింగర్స్, కొంతమంది ఆర్కెస్ట్రా సింగర్స్ ఉంటారు, వీళ్ళకి కొంతవరకు అంటే పూర్తిగాని కాదు, కొందరికి నాలెడ్జ్ ఉండేటువంటి అవకాశం తక్కువగా ఉండొచ్చు. మేబీ హమ్మింగ్ దాని ద్వారా మనకు వాయిస్ ఉంది అని చెప్పి ట్రాక్స్ వేసుకొని సాంగ్ చేస్తూ ఉంటారు, అందరని చెప్పను కానీ కొంతమంది. సో అటువంటి సింగర్స్కి, అంటే ఆర్కెస్ట్రా సింగర్స్కి, గాత్రం నేర్చుకొని పాడేటువంటి సింగర్స్కి తేడా ఏమన్నది? ఎందుకు అడుగుతున్నానంటే మా ఫ్రెండ్ ఉండేవాడు, సో ఇలాగే గాత్రం నేర్చుకొని వెళ్ళాడు. ఆర్కెస్ట్రాకి వెళ్ళినప్పుడు ఇతను మైక్ పట్టుకొని పాడుతుంటే వేరే వాళ్ళు చెప్పారట, ఇలా కాదు అలా పాడాలి అలా కాదని. సో ఇతనికి అది కోపం వచ్చేసాడు. ఎందుకంటే ఆ పాట ఎలా పాడాలి పర్ఫెక్ట్గా అతనికంటే నాకే తెలుసు, నాకే అతను చెప్తే ఎట్లా అని. సో ఇటువంటివి ఉంటాయా సార్? జనరల్గా ఉంటాయండి. ఇప్పుడు సినిమా పాటలు పాడాలన్నా మీరు క్లాసికల్ నేర్చుకోవాల్సిందే. బేసిక్ ఫౌండేషన్ అనేది ఇది పడాల్సిందే. ఓకే. సో ఇందులో మీరు నేర్చుకుంటూ సినిమా పాటలు పాడచ్చు. నాలెడ్జ్ లేకుండా అది ఎప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో సినిమా పాటలు పాడేటప్పుడు అంటే ఒక హై ప్రొఫైల్లో ఉండేటప్పుడు ఓకే, సో ఇటువంటి వాళ్ళతో కొంత ఇబ్బంది ఉంటుంది. ఓకే, రైట్. ఇంకపోతే మీరు పాడినటువంటి పాటల్లో మీకు బాగా ఇష్టమైనటువంటి పాట? వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. ఇంకా ఫీల్తో పాడుంటే బాగుండేదేమో. అట్లా అనిపించిందా మీకు? ఊరికి అడుగుతున్నాను సరదాగా, ఎందుకంటే చాలా బాగా మంచి ఫీల్తో పాడారు, చాలా బాగుంది. యాక్చువల్ ఎక్సలెంట్. ఊరికే సరదాగా జోక్ చేస్తే ఏం చేస్తారు అడిగేది. సో మీకు ఇష్టమైనటువంటి పాట, పోనీ నాకు ఇష్టమైన పాట మీరు పాడతారు? ఓకే, పాడతారు. ఓకే. సునీత గారి పాట గులాబీలో ఈ వేళలో పాట ఉంది కదా, చాలా బాగుంటుంది పాట, అది పాడగలరా? ఈ వేళలో నీవు ఏం
చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె నాడు చేజారిపోయింది నీ నీడగా మారి నా వెంటరానంది దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు. సో బాలుగారితో మీకు ఇంత పరిచయం ఉంది, అయితే బాలుగారి మరణ వార్త అందరినీ కూడా కలిసివేసింది. మీ ఫీలింగ్స్ ఏంటి? ఆ టైంలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ప్రపంచం అంతా ఒక లెజెండ్ని కోల్పోయింది. అవును. పర్సనల్గా నేను ఒక గురుతుల్యులైన ఒక ఏంటండి కోల్పోయాను అని ఉంది. కానీ ఆయన పాటలతో మనతో ఎప్పుడు ఎప్పుడు ఆయన జర్నీ అయితే కొనసాగుతూ ఉంటుంది. రైట్. ఇక బాలార్క గారు, మీ గురువు గారి గురించి 2 మాటలు. బాలార్క గారు ఓర్పు అని చెప్పచ్చు టోటల్గా. ఓర్పు అన్నారంటే బాగా అల్లరి పిల్లల మీరు? కాదు, నేను నేర్చుకునేటప్పుడు నేను స్టార్టింగ్ చిన్న వయసు నుంచి నేర్చుకుంటాను కాబట్టి చిన్నప్పటి నుంచి నన్ను తన కూతురులాగానే చూసుకున్నారనమాట. ఓకే. సో నేను పాడేటప్పుడు చిన్నప్పుడు ఇంత పెద్ద వాయిస్ ఉండేది కాదు, చిన్నగా ఉండేది, అసలు వినిపించేదే కాదు. అయినా కూడా ఏం వినిపించట్లేదు అనేవాళ్ళు. కూర్చొని అది పనిగా కూర్చొని చిన్నగా నాకెంతో ఓర్పుగా, ఎవరికైనా ఇప్పటికీ కూడా మా గురువుగారు ఎంత ఓర్పుగా క్లాసెస్ చెప్తారంటే నేను కూడా ఆశ్చర్యపోతాను. నేను ఇప్పుడు చెప్తున్నా కూడా ఇంత ఓర్పుగా ఎలా చెప్పారు అని నేను మా గురువుగారిని అడుగుతాను. ఇప్పుడు ఓకే. సో నన్ను ఎట్లా వేగారు మీరు అని అంటాను. అంత ఓర్పుగా చెప్తారు. ఇన్ని సంవత్సరాలు నేను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నానో నా డెవలప్మెంట్కి అంత ప్రతి స్టెప్లోనూ మా గురువుగారే కారణం. బాలార్క గారి హస్తం అయితే ఉంటుంది. రైట్. అయితే ఇంత బాగా పాటలు పాడుతున్న మీరు సినీ రంగం వైపు ఆసక్తి చూపకపోవడం కారణం ఏంటి? ఆసక్తి చూపకపోవడం అనేది ఏం లేదు. నేను మెయిన్గా క్లాసికల్లో నన్ను నేను ఫస్ట్ డెవలప్ చేసుకుందాం అని అనుకున్నాను. ఓకే. సో బేసిక్ ఇదే కాబట్టి ఇందులోనే ఫస్ట్ నా స్టాండర్డ్స్ని పెంచుకోవాలనుకున్నాను. ఎట్ ది టైం సైమల్టేనియస్గా నేను సినిమా పాటల్లో కూడా ఏది ఎలా పాడాలి, ఏ పాట ఎలా పాడాలి అనే దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ ఎప్పుడూ చేశాను. ఇప్పుడు కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అయితే ముందు నేను క్లాసికల్లో ఎంఏ కంప్లీట్ చేయాలని అనుకున్నాను. ఈ మధ్యలో నేను ఉండేది నెల్లూరే కాబట్టి మనకి అవకాశాలు రావాలన్నా అదర్ సినిమా ఫీల్డ్కి వెళ్ళాలన్నా వాళ్ళకి అందుబాటులో మనం ఉండాలి, టైం టు టైం ఉండాలి. సో దానికి నా అక్కడికి నేను వెళ్ళలేదు కాబట్టి నేను ఇక్కడే నా స్టడీస్ నా అంతా ఇక్కడే చూసుకుంటున్నాను కాబట్టి ఈ సైకిల్ డిస్టర్బ్ అవ్వకుండా నేను అట్లా. ఏం చేస్తారు వైష్ణవి మీ వారు? మా వారు సిఏ అండి. సిఏ చేస్తున్నారు. సో ఇంకా పోవాల్సిన అవసరం ఉండకపోవచ్చేమో అయితే, అంతేనా? అట్లా ఏం లేదు. హైదరాబాద్లో కూడా అవకాశాలు ఉంటాయి కదా వారికి? ఉంటాయి. మా వారు సిఏ ప్రస్తుతం తిరుపతిలో చేస్తున్నారు. తిరుపతిలో చేస్తున్నారు. ఓకే. అసలు మూవీస్లో వెళ్ళాలనే ప్రయత్నమే చేయలేదు మీరు? మూవీస్కి సింగర్గా వెళ్ళాలని ప్రయత్నం చేయనట్టే లెక్క. ఆఫర్లు రాలేదా? అంటే పాడుతాతీగాకి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఆఫర్లు వస్తాయని వింటుంటాం. సో అందులోనూ మీరు మీ రిలేటివ్ ఎవరు ఉన్నారని కూడా చెప్పారు కదా. ఓకే. వాళ్ళు ఏమన్నా చెప్పారా మీకు ఎప్పుడన్నా ఇట్లా రండి ఒకసారి ట్రై చేద్దామని? అట్లా చెప్తారు. ఏంటంటే అదే అటు అటు వెళ్తే అటే ఉండిపోవాలి, అది కొంచెం అవ్వదేమో అన్నట్టు నాకు. అంటే ఒకసారి సెటిల్ అయిపోతే మోర్ ఎర్నింగ్స్ ఉంటాయి కదా మిగతా ఫీల్డ్ కంటే కూడా. మీరు ఇందాక అడిగారు చూడండి, టీచర్గా ఎందుకు చేస్తున్నారు. మనకి వచ్చిన విద్యని తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం
అనేది మన బాధ్యత అని నేను అనుకుంటాను. సో దాంతోపాటు నా సబ్జెక్ట్ కూడా డెవలప్ అవుతుంది. సో నేను ప్రస్తుతం దాన్ని ఎంచుకున్నాను. అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాం. అది మీ వారి పేరు మరి వారి కోఆర్డినేషన్ మీకు ఎలా ఉంటుంది మీ కెరీర్లో కానీ మీ లైఫ్లో కానీ? మా వారి పేరు శరణ్, పుష్పగిరి వాళ్ళు. మా మామయ్య గారి పేరు శేషాద్రి గారు, అత్తయ్య శర్వాణి గారు. వాళ్ళు ముఖ్యంగా మా వారి గురించి చెప్పడం కన్నా మా మామయ్య అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంది. సో ఇంటికి వరకు సపోర్ట్ ఉంది వైష్ణవికి. హ్యాపీ పూర్తిగా. ఓకే, ఫైనల్గా వైష్ణవి, సో మీకు ఈ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి మీ నాన్నగారికి ఇష్టమైన పాటతో కార్యక్రమాన్ని ముగిద్దాం. మీ నాన్నకి ఇష్టమైనటువంటి పాట. జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల. జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల. నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి. నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి. ఆకాశమై పొంగే ఆవేశం కైలాసమే వంగే నీ కోసం. జుమ్మంది నాదం సయ్యంది పాదం. రైట్. మరి ఇప్పుడు సమ్మర్ కోర్సెస్ అవి ఉంటాయి కదా, సో ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా పిల్లలకి సమ్మర్ కోర్సెస్ ఏమైనా? జరుగుతాయండి. ఎట్లా కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, పిల్లల్ని ఏ విధంగా చేర్పించారు? ఎందుకంటే మా వ్యూవర్స్ చాలామంది తమ పిల్లల్ని చేర్పించారనుకుంటూ ఉంటారు కాబట్టి, సో అక్కడ ఎవరిని కన్సల్ట్ చేయాలి? మనకి మళ్ళీ అకాడమిక్ ఇయర్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడే అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. చిన్నపిల్లలు అయితే 10 years నిండి ఉండాలి. 10 years నిండి ఉండాలి. ఓకే. తర్వాత ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎవరైనా జాయిన్ కావచ్చు. సో గవర్నమెంట్ కాలేజీ మనకు నెల్లూరు సర్వోదయ అక్కడ ఆర్టీసీ తర్వాత వస్తుంది, అదే కదండి? ఓకే, సో అదనమాట విషయం. సో అప్కమింగ్ సింగర్స్కి మీరు చెప్పదలిచినటువంటి, ఒక టీచర్గా చెప్పదలిచినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? రెగ్యులర్ ప్రాక్టీస్, తర్వాత ముఖ్యంగా విద్య నేర్చుకునేటప్పుడు ఇప్పుడు పిల్లలు అండ్ పేరెంట్స్ కూడా వినయం ఇంపార్టెంట్. వినయం ఉంటేనే విద్య వస్తుంది. ఇది మా గురువుగారు నాకు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు, మా నాన్నగారు కానీ. వినయం ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. అదే నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పాను. ఫైనల్గా మీ హాబీస్ అడగడం మర్చిపోయాను. హాబీస్ రోజంతా సంగీతంలో ఉండడమే హాబీ. దీనికంటే పెద్ద హాబీ ఇంకేం లేదు. ఓకే. స్పోర్ట్స్ ఏమైనా ఆడుతుంటారా? లేదు. లేదు, ఓన్లీ సింగింగ్ అంతే జీవితం. బ్యాడ్మింటన్ ఆడతాను అంతే. సో తప్పకుండా మీకు మరిన్ని ఆఫర్స్ కూడా రావాలి మూవీస్ నుంచి కూడా, అలాగే మీ భవిష్యత్తు కూడా ఉన్నతంగా ఉండాలని ఆశిస్తోంది సాస్ టీవీ. ఇది ఇవాళ సరదాగా కాసేపు చిట్ చాట్ విత్ శ్రీ వైష్ణవి. మరి మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలమ్మా, మీరు స్టూడియోకి వచ్చి ఈరోజు మా వ్యూవర్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.